హాయ్ నమస్తే, నేను మీ రాహుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్. ముఖ్యంగా రోడ్ల మీద రకరకాల వాహనాలతోటి 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, 6 వీలర్స్, ఇంకా 12, 10, 20 ఈ వీలర్స్ మీద ప్రయాణాలు చేయటం, వాటిని తోలటం అనేటువంటి జరుగుతుంది. ఈ వాహనాలని అతివేగంగా తోలి ఏదైనా ప్రమాదానికి కారణమైతే అట్లాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవచ్చా అనేది చాలా మంది అడుగుతాను. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా ఒక వాహనాన్ని అతివేగంగా నడపడం కూడా చట్ట వ్యతిరేకం. సెక్షన్ 279 ఆఫ్ ఐపీసీ అనేటువంటి ఒక చట్టం ఏం చెప్తా ఉందంటే, ఎవరికి హాని చేయకపోవచ్చు కాక, ఎవరికి గుద్దతో గుద్ద యాక్సిడెంట్ చేయకపోవచ్చు కాక, అయినా అతను తన వాహనాన్ని అతివేగంగా నడిపితే అతని మీద సెక్షన్ 279 అనేటటువంటి చట్టం ప్రకారంగా కేసులు పెట్టవచ్చు. అయితే అదే వ్యక్తి అతివేగంగా ఒక వాహనాన్ని నడిపి ఇతర వ్యక్తులు దెబ్బలు కలగడానికి, ఫ్రాక్చర్ కావడానికి, కాళ్ళు చేతులు వేగడానికి, బలమైనటువంటి దెబ్బలు కలగడానికి కారకులైతే వాళ్ళ మీద సెక్షన్ 337 ఐపీసీ, సెక్షన్ 338 అనేటటువంటి ఐపీసీల కింద కేసులు నమోదు చేస్తారు. లేదు, ఒక వ్యక్తి అతివేగంగా అజాగ్రత్తగా బండి నడిపి వాహనాలను నడిపి ఇంకొక వ్యక్తి చనిపోవడానికి కారకులైతే వాళ్ళ మీద సెక్షన్ 304A అనేటటువంటి ఒక ఐపీసీ అనేటువంటి ఒక చట్టం ప్రకారంగా కేసులు నమోదు చేయొచ్చు, వాళ్ళ మీద శిక్షలు వేయవచ్చు అనేటటువంటి విచారించినటువంటి కోర్టులు 3 నుంచి 17 సంవత్సరాల వరకు కూడా శిక్షలు ఇచ్చేసేటువంటి ఒక వాతావరణం ఉంది. కాబట్టి వాహనాలని జాగ్రత్తగా నడపండి, సేఫ్గా ఉండండి, అందరినీ సేఫ్టీగా ఉంచండి. థ్యాంక్ యూ.